Aditya, tell me. Sir, it's similar to the FLDs we've written so far. Some of them were unexpected. It took time, it was early, but it was up. ఓకే, ఇప్పుడు సెషన్ 1 తర్వాత నీకేమైనా కాన్ఫిడెన్స్ ఏమైనా వచ్చిందా సెషన్ 2 రాయడానికి? ప్లానింగ్ ఏమైనా ప్రాపర్గా అయిందా? ఏమైనా ఉందా? Yes. వచ్చిందా? 8 days away. ఓకే, ఫైన్. ఇంకా కూర్చో. రూపక్, ఎనీ ఐడియాస్ అబౌట్ సెషన్ 1? సెషన్ 1 నుంచి సెషన్ 2కి స్ట్రాటజీస్ ఏమన్నా ప్లాన్ చేసుకున్నావా? ఓకే, ఏం చేసుకోలేదా? రైట్, ఫైన్. సో ఇప్పుడు ఈరోజు సెషన్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ సెషన్ 1కి సెషన్ 2కి మధ్య డిఫరెన్స్ ఏంటి? సెషన్ 1 నుంచి సెషన్ 2కి ఏమైనా అడ్వాంటేజెస్ ఉన్నాయా? పాయింట్ నెంబర్ 2, అసలు ఎటువంటి బెస్ట్ టిప్స్ మనం ఫాలో అయితే వీ కెన్ ఇంప్రూవ్ అవర్ పర్సంటైల్. అంటే మనకి ఇప్పుడు సెషన్ 1లో వచ్చే పర్సంటైల్ నుంచి సెషన్ 2కి ఏ విధంగా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనే స్ట్రాటజీస్ మనం ఫాలో అవ్వాలి. నెంబర్ 3 ఏంటంటే, ఎటువంటి మిస్టేక్స్ని మనం అవాయిడ్ చేయాలి. ఈ 3 పాయింట్స్ గురించి మనం మాట్లాడదాం ఈరోజు. రైట్, ఫస్ట్ థింగ్ ఏంటంటే, అడ్వాంటేజ్ ఆఫ్ సెకండ్ సెషన్ ఓవర్ సెషన్ 1. సెషన్ 1కి సెషన్ 2కి మేజర్గా డిఫరెన్స్ ఏంటి అంటే, మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రియలిస్టిక్ ఎక్స్పీరియన్స్ అనేది మనకు వచ్చింది. రైట్, ఏంటి, మన రెగ్యులర్ ఇంటర్నల్ ఎగ్జామినేషన్లో మనం రాసే ఎగ్జామినేషన్లో మనం అంత సీరియస్గా ఉండకపోవచ్చు, లేదంటే అటెంప్టింగ్లో కూడా చాలా ఈజీ గోయింగ్లోగా లాగా మిస్టేక్స్ అవుతున్నా పట్టించుకోకుండా, ఎర్రర్స్ అవుతున్నా పెద్దగా సిల్లీ మిస్టేక్స్ అవుతున్నా పెద్ద పట్టించుకోకుండా మనం సీరియస్గా లేకుండా ఈజీగా వెళ్ళిపోతుంటాడు. కానీ రియల్ ఎక్స్పీరియన్స్ అయినప్పుడు ఏమవుతుందంటే, మీకు ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేసేటప్పుడు చాలా ఆలోచించి మరీ చేస్తుంటారు. రైట్, సో ఫ్రమ్ దట్ యూ అండర్స్టూడ్ దట్ నేను ఎక్కడ ల్యాగ్ అయ్యాను, నాకు ఎగ్జామ్ ప్రెషర్ అనేది ఎలా ఉంది, నేను ఏ సబ్జెక్ట్ని దేంతో మొదలు పెడితే బాగుంటుంది, నేను ముందుగా ఏ క్వశ్చన్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది, ఎటువంటి క్వశ్చన్ స్కిప్ చేయాలి, సో టైం మేనేజ్మెంట్ ఏంటి, ఈ 3 పాయింట్స్ మేజర్గా మనం వాట్ ఈజ్ అవర్ వీక్ ఏరియా డ్యూరింగ్ ఎవర్ ఎగ్జామినేషన్. అంటే నేను రైటింగ్ ఎగ్జామినేషన్ గురించి మాట్లాడుతున్నా. డ్యూరింగ్ రైటింగ్ ఎవర్ ఎగ్జామినేషన్ వాట్ వాజ్ యువర్ వీక్నెస్. నెంబర్ 2 వచ్చేసి ప్రెషర్, ఎగ్జామినేషన్ ప్రెషర్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేదానికి ఒక ఎక్స్పీరియన్స్ అయ్యారు కాబట్టి డెఫినెట్గా మనం ఇప్పుడు ఈ సెషన్ 2 ప్రిపరేషన్లో ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ ఎగ్జామ్ ప్రెషర్ను పోగొట్టుకునే విధంగా యూ షుడ్ రివైండ్ ఎవ్రీ టైమ్ యువర్ రియల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద సెషన్ 1. దాన్ని మనం దాని నుంచి బయటకు వచ్చే విధంగా, అంటే ఆ ఎగ్జామ్ ప్రెషర్ ఉండకుండా ఉండాలంటే నేను రాసే ప్రతి ఇంటర్నల్ ఎగ్జామినేషన్లో నేను ఎలా రాయాలనే దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేసుకోగలగాలి. సో దట్ ఈస్ ద సెకండ్ అడ్వాంటేజ్ పాయింట్. థర్డ్ అడ్వాంటేజ్ పాయింట్ ఏంటంటే, మనం ఒక ఎక్స్పీరియన్స్ అయిపోయిన తర్వాత ఎలా మనం ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవాలంటే, ఒకవేళ వీక్ ఏరియా సబ్జెక్ట్స్ని మనం ముందుగానే వదిలిపెట్టేసాం. రైట్, కొన్ని టాపిక్స్ చూడకుండా వదిలిపెట్టేసాం. నిజంగా అది కరెక్టేనా కాదా? రైట్, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేర్ ఆర్ సమ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద డిఫికల్ట్ చాప్టర్స్ ఆర్ డిఫికల్ట్ టాపిక్స్, బట్ దే మైట్ బీ ఆస్క్డ్ ఇన్ ఏ సింపుల్ మేనర్. అంటే ఒక ఫండమెంటల్ అడిగి ఉండొచ్చు, కానీ బికాస్ ఆఫ్ అవర్ ఫస్ట్ ఇంప్రెషన్ అబౌట్ ద టాపిక్ మనం కంప్లీట్గా దాన్ని చూడకుండా మానేసేసాం. రైట్, సో ఈ పాయింట్ని మనం ఖచ్చితంగా మనం మెన్షన్ చేసుకోవాలి. రైట్, యా. సో ఫస్ట్ థింగ్ ఇక్కడ ఏంటంటే, టిప్స్ టు ప్రిపేర్ ఫర్ జేఈఈ మెయిన్ సెషన్ 2. ఒక 5 పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు చెప్తాను. ఓకే, ఇందులో మొదటిగా నేను అనుకున్నది ఏంటంటే, ఐడెంటిఫై బ్యాక్లాగ్స్ అండ్ స్ట్రెంగ్థెన్ యువర్ వీక్ ఏరియాస్. మీ బ్యాక్లాగ్స్ ఏంటి అనే విషయాన్ని మీరు గనక ఐడెంటిఫై చేసుకోగలిగితే, ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే, బ్యాక్లాగ్స్ ఏంటి, నేను బాగా ఇబ్బంది పడే ఏరియాస్ ఏంటి, ఆ ఇబ్బంది పడే ఏరియాస్ని నేను ఏ విధంగా నేను ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. రైట్, అలాగే మన వీక్ ఏరియాస్ని స్ట్రెంగ్థెన్ చేసుకోవాలి. మన ఫస్ట్ సెషన్కి మెయిన్గా మనం ఈజీగా ఉన్నవి, బాగా ఫెమిలియర్ ఉన్నవి బాగా చేసుకుంటూ వెళ్ళిపోయాం. రైట్, వాటి మీద డిపెండ్ అవ్వడం వల్ల, కంప్లీట్గా అవడం వల్ల మనకు కొన్న పర్సంటేజ్ వచ్చిందా లేదా మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. నిజంగా రాకపోయి ఉండొచ్చు, లేదా ఇంకా ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉండొచ్చు. సో ఇక్కడ ఏంటంటే, అడ్వాంటేజ్ పాయింట్ ఏంటంటే, మనకు ఒక 2 months టైం కూడా దొరికింది. ఇక్కడ సెషన్ 1కి తక్కువ టైం దొరికింది, కానీ మీరు చాలా కవర్ చేసి ఉంటారు, లేదంటే పార్షియల్గా కంప్లీట్ చేసి ఉంటారు. రైట్, కాకుంటే మన దాని మీద కంప్లీట్ గ్రిప్ చేసుకోవడానికి మనకు కావాల్సిన టైం అనేది ఇక్కడ దొరికింది. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ పాయింట్. ఇది మోటివేటింగ్ పాయింట్ మనకి, ఇది డ్రైవింగ్ ఫ్యాక్టర్ మనకి సెషన్ 2కి. రైట్, సో ఈ 2 months టైంని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, మన బ్యాక్లాగ్స్ని వీక్ ఏరియాస్ని ప్రాపర్గా ఐడెంటిఫై చేసి వాటి మీద క్షుణ్ణంగా పరిశీలించి జాగ్రత్తగా వాటిని ప్లాన్ చేసుకుంటూ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మీరు ఐడెంటిఫై చేయకుండా మళ్ళీ గుడ్డిగా బ్లైండ్గా చేసుకుంటూ వెళ్ళిపోయారనుకోండి,
సో మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. రెండో ఇందులో ఉన్న డిసడ్వాంటేజ్ పాయింట్ ఏంటంటే మనం కనుక సేమ్ ప్లాన్ను మనం ఇక్కడ అప్లై చేస్తే సెషన్ 1 లాగా, ఇప్పుడు ఏంటంటే సెషన్ 2కి చాలామందికి టైం దొరుకుతుంది. సెషన్ 2కి ఈవెన్ చాలామంది బోర్డ్ ఎగ్జామినేషన్ నుంచి రాసేసి ఫ్రీ అయిపోతారు. సో కాబట్టి దే గెట్ మోర్ టైం. సో కాబట్టి స్కోర్స్ ఎక్కువ వస్తాయి కానీ పర్సంటేజ్ తక్కువ వస్తాయి. సో దాని అడ్వాంటేజ్గా మలుచుకోవాలంటే కంపల్సరీగా మనం ఎక్స్ట్రాగా చేయవలసింది ఏంటంటే ఆల్రెడీ మనం ఈజీగా చేయగలిగిన టాపిక్స్తో పాటు వీక్ ఏరియాస్ మన డిఫికల్ట్ టాపిక్స్ను భయపడకుండా ఐడెంటిఫై చేసుకొని వాటి మీద ఎఫర్ట్స్ పెట్టి చేస్తే ఖచ్చితంగా మనకు వచ్చేస్తుంది, రైట్? ఎందుకంటే జేఈఈ మెయిన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్, చాలా ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్కి లైక్ ఎన్ఐటీ కావచ్చు, జిఎఫ్ఐటీస్ కావచ్చు, లేదంటే IIITs కావచ్చు. ఓకే, మోస్ట్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో ఇది ఎలిజిబిలిటీ ఎగ్జామినేషన్ కాబట్టి ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్గా ట్రీట్ చేసుకోవాలి మనం. అర్థమవుతుందా? సో ఖచ్చితంగా మినిమం ఒక ఓపెన్ కేటగిరీ స్టూడెంట్కి 98% ఖచ్చితంగా రాగలిగితే డెఫినెట్గా మనకు సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. సో మంచి బ్రాంచ్లో సీట్ వస్తుంది. 98% రావడం అనేది పెద్ద కష్టమైన పని ఏం కాదు. ఎందుకంటే యావరేజ్గా పేపర్ అనేది మోడరేట్ టు ఈజీ అయినా లేదా డిఫికల్ట్ నుంచి స్టార్ట్ చేసుకున్న వర్స్ట్ కేసులో మనకు 140 నుంచి 170, 180 మార్క్స్ మధ్యలో కనుక రాగలిగితే ఈజీగా వస్తుంది. అంటే పర్ సబ్జెక్ట్ ఎంత అన్నట్టు? అరౌండ్ 50, 40, 50, 60 అంతే, రైట్? సో 40, 50, 60 మార్క్స్ తెచ్చుకోవడానికి ఎక్స్ట్రాడినరీగా ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఖచ్చితంగా ఒక స్ట్రాటజీతో వెళ్ళగలిగితేనే ఈజీ అవుతుంది, లేదంటే చాలా కష్టం అయిపోతుంది, రైట్? సో దిస్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్ ఐ వాంట్ టు టెల్ యూ. సెకండ్ పాయింట్ ఏంటంటే మనం మాట్లాడుకున్నాం, మన వేదాంతులో ఆల్రెడీ మనకు హై వెయిటేజ్ టాపిక్స్ అన్నీ కూడా సెగ్రిగేట్ చేశాము. అంటే ఒక సైంటిఫిక్ మేనర్లో ప్రతి చాప్టర్ నుంచి హై వెయిటేజ్ టాపిక్ని ఐడెంటిఫై చేయాలి. అంతేగాని చాప్టర్ మనం కంప్లీట్గా వదిలేయకూడదు. చాప్టర్ కనుక వదిలేశారంటే మాత్రం ఒక్కొక్కసారి మనం ఈజీ అనుకున్న చాప్టర్ నుంచి టఫ్ క్వశ్చన్ రావచ్చు, టఫ్ చాప్టర్ అనుకున్నది ఏదైతే వదిలిపెట్టామో ఆ చాప్టర్ నుంచి ఈజీ క్వశ్చన్ రావచ్చు. కాబట్టి అలాంటి స్ట్రాటజీ కాకుండా హై వెయిటేజ్, హై వాల్యూ చాప్టర్స్ ఉంటాయి, హై వాల్యూ టాపిక్స్ ఉంటాయి. సో హై వెయిటేజ్ టాపిక్స్ ఏవైతే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మన మైక్రో స్కెడ్యూల్లో పెట్టుకున్నాం, ఆ స్కెడ్యూల్ ప్రకారం మీరు ప్రతి చాప్టర్, ఫర్ ఎగ్జాంపుల్ టుడే ఇన్ కెమిస్ట్రీ సొల్యూషన్ చాప్టర్ ఈజ్ గోయింగ్ టు బి రివైజ్డ్. సొల్యూషన్ చాప్టర్లో కంపల్సరీగా చేయవలసిన టాపిక్ ఏంటి అనేది ఐడెంటిఫై చేసుకొని ఆ హై వెయిటేజ్ టాపిక్ సంబంధించి 100% ఇన్ అండ్ అరౌండ్ ఖచ్చితంగా చేసుకోగలిగితే డెఫినెట్గా మెజారిటీ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఖచ్చితంగా కవర్ చేసుకోవచ్చు. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ సెకండ్ పాయింట్ అస్సలు మిస్ అవ్వద్దు. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అమంగ్ ఆల్ ద పాయింట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్ యూ. హై వెయిటేజ్ టాపిక్స్ 100% మీరు ప్రాపర్గా కాన్ఫిడెంట్గా ఉండాలి. ఎందుకంటే మోస్ట్ ప్రాబబ్లీ వీఆర్ గెటింగ్ ద క్వశ్చన్స్. ఈవెన్ 2025 సెషన్ 1లో కూడా అది రిపీట్ అయింది. 2025-26 సెషన్ 1లో అది రిపీట్ అయింది. సెషన్ 1, సెషన్ 2 ఇన్ 2025, సెషన్ 1 ఇన్ 2026 ఆల్సో ఇట్ ఇస్ రిపీటెడ్. సో కాబట్టి మీరే చెప్తున్నారు మన FLTస్లో అనుకున్న విధంగానే క్వశ్చన్స్ వచ్చాయి, కానీ మళ్ళీ సిల్లీ మిస్టేక్సో లేదంటే ఒక సబ్జెక్ట్ లెందీ అవ్వడమో దానివల్ల వేరే సబ్జెక్ట్ మీద ఇంపాక్ట్ పడమని చెప్తున్నారు. సో కాబట్టి మనం కాన్ఫిడెంట్గా ఉంటే అన్నీ మారిపోతాయి. కాన్ఫిడెంట్గా లేకపోతే మనం ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేసినట్టుగా పేపర్ వచ్చినా కూడా మనం బోల్తా పడిపోతాం. ఎందుకంటే ముందు కాన్ఫిడెన్స్ అనేది చాలా అవసరం. కాన్ఫిడెన్స్ని ఖచ్చితంగా బిల్డప్ చేయాలంటే ఈ స్ట్రాటజీని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇది ఫాలో అయితే మాత్రం డెఫినెట్గా మీరు మంచి మార్క్స్తో రాగలరు. మీరు అనుకున్న 98, 99% రావడం అనేది అంత కష్టమైన పనేం కాదు, రైట్? యా. సో నెక్స్ట్ వచ్చేసి మనం మేజర్గా ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఏమనుకోవటమంటే నేను స్ట్రాటజీ ఫస్ట్ దాంట్లో నేను చాలా ప్రిపేర్ అయ్యాను, నాకు మార్క్స్ సరిగ్గా రాలేదు, నేను అటెంప్ట్ చేయలేకపోయానని. దానికి అంటే ఒకవేళ అటెంప్ట్ చేయలేకపోవడానికి కారణాలు రకరకాలు ఉండొచ్చు. దానికి కారణం మాత్రం మీరు ప్రిపేర్ అయిన నోట్సో లేదంటే మీరు ఫాలో అయిన మెటీరియలో కాదు. ఎందుకంటే ఏ మెటీరియల్ అయినా ఏ నోట్స్ అయినా కూడా అన్ని పాయింట్స్ని కవర్ చేసే ఉంటారు. ఏదైతే మీరు ఫెమిలియర్గా ఫీల్ అయ్యారో మీ దగ్గర ఉన్న బుక్స్ ఏవైతే ఉన్నాయో కొత్తగా మార్చాల్సిన పని ఏం లేదు. మనం మార్చుకోవాల్సినవి మనం చేసే విధానం, ప్రాక్టీస్ చేసే మెథడ్ మాత్రమే. రీసోర్సెస్ని ఏవైతే బుక్స్ మన దగ్గర ఉన్నాయో వాటిని ప్రాపర్గా మనం యూటిలైజ్ చేసుకోవాలనేది మనం నేర్చుకోవాల్సిందే. యూటిలైజేషన్ ఆఫ్ ద రిసోర్సెస్, బుక్స్, మెటీరియల్స్, క్వశ్చన్ పేపర్స్, యూ నీడ్ టు బీ వెరీ మచ్ ప్రాక్టీస్డ్ అబౌట్ రైటింగ్ ఎగ్జామినేషన్, హ్యాండిలింగ్ ద ప్రెషర్ ఇన్ ద ఎగ్జామినేషన్, వే ఆఫ్ రైటింగ్, వే ఆఫ్ మెయింటైనింగ్ ద ప్రెషర్ డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్. అంతే తప్ప బుక్స్ మారితేనో కొత్త బుక్స్ మళ్ళీ పట్టుకొని వేలాడితే మాత్రం కష్టమవుతుంది. కాకుంటే మీకు కావలసిన ప్రాక్టీస్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ని లేదంటే కొన్ని టెస్ట్ సిరీస్ని ఫాలో అవ్వడంలో పెద్ద తప్పలేదు. కానీ మనం ఫాలో అయ్యే థియరీ రివిజన్కి సంబంధించిన మాత్రం ఎటువంటి పరిస్థితులు మీరు మార్చడానికి అవసరం లేదు, మార్చకూడదు కూడా. మారిస్తే ఏమవుతుందంటే మళ్ళీ మీకు ఎక్స్ట్రా బర్డెన్ అవుతుంది మళ్ళీ దానికి అలవాటు పడడానికి. సో కాకుంటే పాయింట్ ఇక్కడ చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే మీరు ఖచ్చితంగా వాటిని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. మళ్ళీ బాగా రివైజ్ చేయండి.
ఓకే, దాని తర్వాత యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇఫ్ యూ కమ్అట్ ఫ్రమ్ ద రివిజన్ దెన్ యూ స్టార్ట్ రైటింగ్ ద ఎగ్జామినేషన్స్. ఓకే, ట్రై టు కమ్అట్ ఫ్రమ్ ద ప్రెషర్ హ్యాండ్లింగ్ ద ఎగ్జామినేషన్. అది కనుక చేయగలిగితే డెఫినెట్గా మార్క్స్ అనేది బెటర్గా వస్తాయి. రైట్, యా. సో నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ పాయింట్. ఓకే, ఇది మాత్రం మనం ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. ఏదంటే మనం ఏం ఫీలింగ్లో ఉంటామంటే నేను బాగా చదివిపోవాలి, అసలు చాలా విపరీతంగా చదవాలి, ఈరోజు నేను ఇన్ని చాప్టర్లు కవర్ చేయాలి, అన్ని చాప్టర్లు కవర్ చేయాలి అనేది కాకుండా సెట్ సమ్ రియలిస్టిక్ ఛాలెంజెస్, రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్. అంటే నేను ఈరోజు నిజంగా రియలిస్టిక్గా ఎన్ని చాప్టర్లు కంప్లీట్ చేయగలను, ఏ సబ్జెక్టులు ఎన్ని చేయగలను, నిజంగా దాన్ని స్టిక్ అవ్వండి, దానికి స్టిక్ అవ్వండి, పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి, పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోండి. అంతే తప్ప ఈరోజు మొత్తం ఫిజికల్ కెమిస్ట్రీ కంప్లీట్ చేసేస్తాను, టోటల్ మ్యాథమెటిక్స్ అంతా రివైజ్ చేసేస్తాను, జామెట్రీ నేను చాలా వీక్గా ఉన్నాను, ఈరోజు మొత్తం కంప్లీట్ చేస్తే నెక్స్ట్ అయిపోతుంది, ఇలాంటి అన్రియలిస్టిక్ థింగ్లో మునిగిపోయి ఏదో పార్షియల్గా చేయకండి. కానీ మీరు ప్లాన్ చేసే ప్రతిదీ చాలా స్ట్రక్చర్డ్గా ప్రాపర్గా ఈ 2 months టైంలో నేను ఏ టైంకి ఏం చేయగలను అనేది, ఏ డేకి ఎలా చేయగలను, ఏ వీక్ ఎలా కంప్లీట్ చేయగలను అనేది విధంగా క్లారిటీతో వెళ్ళండి. వెన్ యూ ఆర్ క్లియర్ అబౌట్ యువర్ పాత్, డెఫినెట్గా యూ హ్యావ్ మచ్ క్లారిటీ అబౌట్ యువర్ డెస్టినేషన్. మీరు కనుక క్లారిటీతో పోకుండా ఒక పాత్రలో వెళ్తూ నాకు ఆ జర్నీ మీద ఎటువంటి క్లారిటీ లేదనుకోండి, మనం ఎప్పుడు రీచ్ అవుతుంది లేదు, ఎలా రీచ్ అవుతుంది లేదు, నిజంగా ఇన్ టైంలో వెళ్ళగలమో లేదో కూడా తెలియదు. వెన్ యూ హ్యావ్ క్లారిటీ అబౌట్ యువర్ పాత్, అప్పుడు చాలా ఈజీగా కాన్ఫిడెంట్గా మూవ్ అవ్వగలం, చాలా మనం చేసే పని కూడా చాలా ఈజీ అయిపోతుంది, సులువు అయిపోతుంది. అది మీకు బాగా తెలుసు. ఎస్ ఆర్ నో? కాబట్టి ఏమంటున్నానంటే సెట్ సమ్ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్, స్టిక్ టు దట్. ఏదైతే మీరు అనుకున్నారో దాన్ని ఖచ్చితంగా నెరవేరేలాగా చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను సొల్యూషన్స్ చాప్టర్ తీసుకున్నాను, ఆ సొల్యూషన్ చాప్టర్లో ఈ పర్టికులర్ ఏరియా నేను కవర్ చేయాలనుకుంటే ఖచ్చితంగా కంప్లీట్ అయ్యేలాగా మీరు పెట్టుకోండి. అంతేగాని 2 months ఎగ్జామ్ టైం ఉంది కదా అని ఏదోలే ఈ రోజు కాకపోతే ఈరోజు చేయలేకపోయినా సార్ రేపు చేస్తానులే, సాయంత్రం చేస్తానులే, ఇటువంటి పోస్ట్పోన్మెంట్ ఏది లేకుండా చూసుకోండి. ఏదైతే మీరు స్టిక్ అయ్యారో ఖచ్చితంగా అది నెరవేరి తీరాల్సిందే అనే విధంగా మీరు చేస్తేనే, ఈ రోజు నుంచి ఆ డిసిప్లైన్డ్గా పనిచేస్తేనే ఖచ్చితంగా మీరు రీచ్ అవ్వగలరు, లేదంటే చేయలేరు. రైట్? సో ఈ 5 things ఐ వాంట్ టు కన్వే యూ. సో ఏంటంటే చాలా సింపుల్ పాయింట్సే, అందరికి తెలిసిన పాయింట్సే, కాకుంటే వీటిని ఖచ్చితంగా ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేస్తేనే మీరు రీచ్ అవ్వగలరు. రైట్? ఐ డిడ్ నాట్ గివ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ కంటెంట్ ఆఫ్ ద సబ్జెక్ట్, ఆర్ ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తే ఈ క్వశ్చన్ వస్తుంది, ఈ క్వశ్చన్ వస్తుంది కాదు. ఏ క్వశ్చన్ వచ్చినా మనం చేయగలిగే విధంగానే ఉంటాయి. ఎందుకంటే మన యొక్క స్టాండర్డ్ బట్టే పేపర్ అనేది సెట్ అవుతుంది. ఓకే, సో కీపింగ్ ఇన్ మైండ్, ఒక గవర్నమెంట్ రూరల్ ఏరియాలో ఉన్న స్టూడెంట్ని దృష్టిలో పెట్టుకొని క్వశ్చన్ ఇవ్వాలి. అలాగే ఇప్పుడున్న కాంపిటేటివ్ అట్మాస్ఫియర్లో, ఇప్పుడున్న కార్పొరేట్ లెర్నింగ్ స్టైల్లో వాడిని కూడా కవర్ చేసే విధంగా కూడా క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి అన్ని క్వశ్చన్ని అటెంప్ట్ చేయాలనే స్ట్రాటజీ నుంచి బయటికి రండి. కానీ మర్చిపోకండి, ఖచ్చితంగా మీరు చేయగలిగే మెజారిటీ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నీ మర్చిపోకండి. ఎందుకంటే రాసే 12 lakhs నుంచి 16 lakhs స్టూడెంట్స్లో మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ కనీసం ఫండమెంటల్స్ కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే చాలా తక్కువ టైం దొరుకుతుంది వాళ్ళకి ప్రిపేర్ అవ్వడానికి. సెషన్ 1కి అంత మెచ్యూరిటీ రాదు, సెషన్ 2కి ఖచ్చితంగా ఆ టైంకి వచ్చేసరికి ఎవరైతే ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని టైంని మేనేజ్ చేసుకుంటూ వెళ్తారో వాళ్ళకి మాత్రం ఉంటారు. అంటే మిగిలిపోయి కాంపిటీషన్ అంతా ఉంటే మహా అయితే మ్యాక్సిమం 1 to 1.5 lakh తప్ప మిగతా వాళ్ళందరూ కూడా అంత 100% అడ్వాన్స్ లెవెల్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ ఉంటారు. సో కాంపిటీషన్ ఈజ్ నాట్ మచ్ టఫ్, కాంపిటీషన్ ఈజ్ వెరీ ఈజీ, వీ క్యాన్ డూ ఇట్. ఓకే, సో కాబట్టి కంప్లీట్ పేపర్ని చేయాలి, కంప్లీట్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేయాలనే దాని నుంచి బయటకు వచ్చేసి ఖచ్చితంగా మీరు ఎటువంటి క్వశ్చన్ని కాన్ఫిడెంట్గా అటెంప్ట్ చేయగలరో అటువంటి క్వశ్చన్ని చూస్ చేసుకోగలిగే డిసైడింగ్ ఫ్యాక్టర్ కనుక మీ దగ్గరకు వస్తే, ఆ పొటెన్షియల్ ఎబిలిటీ మీ దగ్గరకు వస్తే ఈజీగా మీ మార్క్స్ మాత్రం డెఫినెట్గా వస్తాయి. డన్? రైట్. సో ఇది ఎనీ కన్సర్న్స్ అబౌట్ ఇట్, ఎనీ డౌట్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఏమన్నా అడగచ్చు. ఎస్, ఏమన్నా నీ ఎక్స్పీరియన్స్ని బట్టి అంటే నేనేమో అడుగుతున్నానంటే నీ ఎగ్జామ్ రాసేటప్పుడు ఏ డిఫికల్ట్ నువ్వు ఫేస్ చేసావు, లేదంటే దానికి ఏమైనా సొల్యూషన్ ఉందా మాట్లాడదాం. సార్ అంటే మాక్సిమం క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకున్నవి ఇన్ టైంలో కంప్లీట్ చేయలేదు. అంటే ఇప్పుడు సపోజ్ మొత్తం పేపర్ జరిగిన తర్వాత 30 questions నేను చేయగలుగుతాను అనుకున్నాను. సో ఆ టైం పీరియడ్లో 30 questions చేసి మళ్ళీ ఒకసారి చూసుకునే విధంగా ఇంకేమైనా ఉన్నాయా అది చేయలేకపోయాను. సో అది ఈసారి అది చేయాలి. రైట్, ఫైన్. సేమ్ అదేవిధంగా భువన, నీ పేరమ్మా? భువన్ ఇంతకుముందు చెప్పింది తన ఎక్స్పీరియన్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్ అనిపించింది. ఏంటంటే మీరు ఒక స్ట్రాటజీ, తను ఏంటంటే నేను ఫిజిక్స్ అంటే కంఫర్టబుల్ ఫీల్ అవుతాను, కెమిస్ట్రీ అంటే కంఫర్టబుల్ ఫీల్ అవుతాను, అసలు లేదా మ్యాథ్స్ అంటే నాకు బాగా ఇష్టం, సో నేను మ్యాథ్స్తో స్టార్ట్ చేశాను. అంటే ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంటుంది. అంటే మనం అనుకున్న విధంగా పేపర్ వస్తే ప్రాబ్లం లేదు,
కానీ మనం అనుకున్న విధంగా పేపర్ రాకపోతే ఇబ్బంది. అంటే ఎలా ఉన్నా కూడా జనరలైజ్డ్గా ఎలా చేస్తే కరెక్ట్ అంటే మెజారిటీ ఆఫ్ ఒపీనియన్స్ని బట్టి మనం డిసైడ్ అయ్యేది ఏంటంటే ఫస్ట్ ఏ సబ్జెక్ట్తో అంటే మీకు నచ్చిన సబ్జెక్ట్తో స్టార్ట్ చేయండి, కానీ ఆ సబ్జెక్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయే వరకు నేను అక్కడే టైం స్పెండ్ చేయాలి, అక్కడే ఉండిపోవాలనే స్ట్రాటజీ మాత్రం రాంగ్. రైట్? ఒకవేళ మీరు ఫిజిక్స్ అంటే ఇష్టం కానీ యూ స్టార్టెడ్ విత్ ఫిజిక్స్, అన్ఫార్చునేట్లీ యూ గాట్ వెరీ టఫ్ క్వశ్చన్స్ ఆర్ లెంతీ క్వశ్చన్స్ ఆర్ క్యాలిక్యులేషన్ బేస్డ్ క్వశ్చన్స్ యూ గాట్ ఇన్ దట్. డోంట్ స్టిక్ దేర్, ప్లీజ్ రియలైజ్ ఫ్రమ్ ఇమీడియట్లీ, దాని నుంచి రియలైజ్ అవ్వండి. ఓకే, ఈజీ క్వశ్చన్స్ని చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కమ్ టు ద కెమిస్ట్రీ, కమ్ టు మ్యాథమెటిక్స్, కవర్ ఆల్ ఈజీ క్వశ్చన్స్ అండ్ డూబుల్ క్వశ్చన్స్ ఆర్ మిస్టేక్ చేయకుండా ఉండడానికి ఛాన్స్ ఉన్న క్వశ్చన్స్ మీకు అర్థమైపోతుంటుంది. ఓకే, క్వశ్చన్ డూబుల్ క్వశ్చనే కానీ మిస్టేక్ చేసే ఛాన్స్ ఉందనుకున్నప్పుడు ఎస్ జస్ట్ కీప్ ఇట్ అసైడ్, అంటే తర్వాత చేయడానికి స్పేస్ ఇవ్వండి, దాన్ని తర్వాత చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతే తప్ప ఖచ్చితంగా నేను ఫిజిక్స్ మొత్తం కంప్లీట్ చేయాలి, నేను 1 అవర్ పెట్టినా 1.5 అవర్ పెట్టినా ఓకే నాకు ఫిజిక్స్ అంటే ఇష్టం, ఖచ్చితంగా మ్యాక్సిమం కరెక్ట్ అయిపోతాయి అనుకుంటే ఖచ్చితంగా యూ మే మిస్ సమ్ ఈజీ క్వశ్చన్స్ ఫ్రమ్ కెమిస్ట్రీ ఆర్ సమ్ ఈజీ క్వశ్చన్స్ ఫ్రమ్ మ్యాథమెటిక్స్ ఆల్సో. అలాగే ప్రతి చాప్టర్ని అంటే ఇక్కడ మిస్టేక్స్ గురించి మాట్లాడితే మనం జనరల్గా ఏం చేస్తారంటే ఏమన్నా స్కేరీ చాప్టర్స్ ఏమైనా ఉన్నా, డిఫికల్ట్ చాప్టర్స్ ఉన్నా కంప్లీట్ అవాయిడ్ చేస్తుంటారు, అది మాత్రం తప్పు. ఓకే, ఇప్పుడు మీరు చేయాల్సింది అదే. ఎందుకంటే మీకు ఫస్ట్ చూడగానే అనిపించింది అంటే అమ్మ ఇది చాప్టర్ చాలా కష్టమైంది నాకు అసలు రాదు అని మీరు చేయగా ఎఫర్ట్స్ పెడతాం. ఎందుకంటే ఆల్రెడీ కొంత చదివేసి ఉన్నారు, కొంత టచ్ చేసి ఉన్నారు, అప్పుడు డిఫికల్ట్ ఏమో, ఇప్పుడు కొంచెం స్టార్ట్ చేస్తే మళ్ళీ ఈజీ అయిపోతుంటుంది. ఒకప్పుడు కష్టమైంది మీరు మెల్లమెల్లగా చేస్తుంటే మీకే ఈజీ మీరే అనుకుంటారు. రైట్? ఇది మనం డైలీ లైఫ్లో కూడా ఫీల్ అవుతూ ఉంటాం. కొన్ని థింగ్స్ మనం ఎప్పుడైతే ఫెమిలియర్ అయిపోతామో దాని గురించి టచింగ్ వచ్చినప్పుడు మనకు తెలియకుండా ఈజీ అయిపోతుంది. ఈజీ అది పెద్ద కష్టమైన పని కాదు అనుకుంటాం. ఓకే, ఒక ఫ్లైట్ దోలేవాడికి బాగా అలవాటు ఉన్నవాడికి చాలా ఈజీ అని ఫీల్ అవుతాడు, మనం చెప్తే అంత ఈజీ కాదనుకోండి. అసలు సైకిల్ తోలటమే రానివాడికి ఓకే చిన్న ట్రై సైకిల్ ఇచ్చినా కూడా కష్టంగా ఫీల్ అవుతాడు. అర్థమవుతుందా? అంటే ఇక్కడ దాని గురించి తెలుసుకోవడం, నాలెడ్జ్ లేకపోవడమే టఫ్ అనుకుంటాం తప్ప వేరేదేమి కాదు. ప్రతి టఫ్ చాప్టర్ అయినా కూడా మేబీ బై నేచర్ అంటే వే ఆఫ్ డూయింగ్ అనేది డిఫరెంట్ ఉండడం వల్ల కష్టంగా ఫీల్ అవుతున్నాం తప్ప దాని గురించి తెలుసుకోకపోవడం వల్ల వచ్చే డిఫికల్టీ కాదు అది. అర్థమైంది? దాని గురించి కనుక మీరు ప్రయత్నం చేస్తే, ఎఫర్ట్స్ పెడితే, కొంచెం ట్రై చేస్తే ఖచ్చితంగా దేర్ ఆర్ క్వశ్చన్స్ విచ్ ఆర్ డైరెక్ట్లీ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఈవెన్ ఫ్రమ్ ద టఫ్ చాప్టర్స్. అర్థమవుతుందా? రైట్. సో ఇది మేజర్గా జనరల్ చేసే మిస్టేక్, దాన్ని అవాయిడ్ చేయాలి. అలాగే సిల్లీ మిస్టేక్స్ని ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాలి. ఏ సిల్లీ మిస్టేక్సే కదా, క్యాలిక్యులేషన్ మిస్టేక్ కదా నాకు కరెక్ట్ చేసి వచ్చేస్తుంది కదా, అదే అలవాటు అయిపోతుంది మీకు. అసలు సిల్లీ మిస్టేక్ ఎందుకు జరగాలి, అసలు క్యాలిక్యులేషన్ మిస్టేక్ ఎందుకు జరగాలి, ఒక స్టెప్ ఎందుకు నేను మిస్ చేస్తున్నాను, ఎందుకు రాంగ్గా తీసేసుకుంటున్నాను, పొరపాటున నేను ఇది అనుకొని ప్లస్ అన్ ప్లేస్లో మైనస్ ఎందుకు తీసుకుంటున్నాను, జాగ్రత్తగా దాన్ని ఓపికతోటి దాన్ని కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతి ఇంటర్నల్ ఎగ్జామ్ని మీరు కనుక సీరియస్గా తీసుకుంటే ఖచ్చితంగా ఫైనల్ ఎగ్జామినేషన్ని మీరు ఈజీగా ఫీల్ అవుతారు. ఇక్కడంతా ఏదో హ్యాపీగా చాలా చిల్గా అటు ఇటు తిరుగుతూ లేదంటే వాష్రూమ్కి వెళ్తూ టైం అలా గ్యాప్ తీసుకుంటూ చేస్తున్నారో అదే అలవాటు అయితే ఫైనల్ ఎగ్జామినేషన్లో ఉండదు. ఫైనల్ ఎగ్జామినేషన్ అనేది కూడా మనకు ఒక పార్ట్ ఆఫ్ ఒక కంటిన్యూషన్ ఆఫ్ ఇంటర్నల్ ఎగ్జామినేషన్ లాగా ఉండాలి తప్ప అదొక కొత్త అట్మాస్ఫియర్, అదొక కొత్త ఎగ్జామ్, అది జేఈ మెయిన్ ఫైనల్ ఎగ్జామ్ అనే విధంగా ఉంటే ఖచ్చితంగా మీకు ఆ ప్రెజర్ డెవలప్ అయిపోద్ది. రైట్? ఆ ఫోబియా క్రియేట్ అయిపోద్ది. ఆ ఫోబియా నుంచి బయటికి రావాలి. ఓకే, ఆల్రెడీ మీరు రాసేసారు ఇప్పటికీ. రైట్? సో యూ మస్ట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఆల్ ద థింగ్స్. సో టైం మేనేజ్మెంటు, టైం ఇన్ టైంలో వెళ్ళడం, మైండ్ సెట్ని ఎలా ఉంచుకోవాలి. ఎందుకంటే నేను ప్రతిసారి ప్రతి పేపరు ఇప్పుడు కాదు ప్రతి సంవత్సరం కూడా నేను ప్రతి పిల్లలతో మాట్లాడుతుంటే సార్ డోబుల్ పేపర్ సార్, ఈజీ పేపర్ సార్, కొన్ని క్వశ్చన్స్ ఒక 5 క్వశ్చన్సే లేదా 3 క్వశ్చన్స్, కొన్ని ఎస్ఎస్సీ రీజన్ ఎక్కువ ఇచ్చారు సార్, సిల్లీ మిస్టేక్ చేశాం సార్. క్వశ్చన్ వస్తే తాహిర్ గాడు వచ్చిన ప్రతి పేపర్ చూపించిన వాడికి సార్ ఈజీ క్వశ్చన్ సార్, ఇది ఈజీ క్వశ్చన్ సార్. వాడంటే హీఈస్ లుకింగ్ ఎట్ 1 క్వశ్చన్ ఓన్లీ, హీఈస్ నాట్ లుకింగ్ ఎట్ ద హోల్ పేపర్ ఇన్ ద 3 hours టైం. అంటే మన మైండ్ సెట్ అనేది కూడా పేపర్ యొక్క డిఫికల్టీ ఈజీని డిసైడ్ చేస్తుంది తప్ప అందులో ఉన్న క్వశ్చన్స్ కావు. మనం ఒక విషయాన్ని ఏ విధంగా చూస్తున్నాం అనేది ఇంపార్టెంట్, అంతేగాని అక్కడున్న విషయం మారిపోదు. రైట్? అదే పేపర్ని బయటికి తీసుకొచ్చి చూపిస్తే వాడికి ఈజీగా ఉంది, అదే పర్సన్ని ఎగ్జామినేషన్ హాల్లో తీసుకుపోతే నాకు కష్టంగా ఫీల్ అయిపోయాడు. అంటే ఇక్కడ తేడా ఏంటి అంటే మన మైండ్ సెట్, మనం ఎలా చూస్తున్నాం, ఒక థింగ్ని ఎలా చూస్తున్నాం, దాన్ని ఏ విధంగా మనం హ్యాండిల్ చేయాలనుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. అది రావాలి, అది డెవలప్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు ఈజీగా ఏదైనా చేయగలరు. ఇది దీనికే కాదు, ఇంక ఫ్యూచర్లో ఏది చేయాలన్నా కూడా